ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 ఒక తంతులాగా మన ముందుకొస్తోంది. అదే యూనియన్ బడ్జెట్. మనమందరం టీవీల ముందు కూర్చుంటాం ఎంతో ఆశతో. టీవీల్లో పెద్ద పెద్ద మాటలు వినపడతాయి. చారిత్రాత్మకం అంటారు, అద్భుతమైన వృద్ధి అంటారు, విజన్ 2047 అని కూడా అంటారు. రోజంతా ఇదే గోల. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఒక్క చిన్న ప్రశ్న. ఈ మాటలన్నీ మన జీవితంలోకి వచ్చేసరికి ఏం మిగులుతుంది? నిజంగా ఏం మారుతుంది? బడ్జెట్ వచ్చిన మరుసటి నెల మన జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీతం అదే, మన ఈఎంఐలు అవే, కాని ఇంటి ఖర్చులు పెరుగుతాయి. మనసు మీద ఒత్తిడి అది రెట్టింపు అవుతుంది. ఇది చూడండి, ఇది ఏ రాజకీయ పార్టీ గురించో వాళ్ల చర్చల గురించో కాదు. ఇది కేవలం మన గురించి, మన నిజ జీవితం గురించి. ఈ వార్షిక బడ్జెట్ మనలాంటి మధ్యతరగతి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పే ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. బడ్జెట్లో మధ్యతరగతికి నిజంగా ఏమైనా సహాయం దొరుకుతుందా? ప్రతిసారీ వార్తల్లో ఇదే హెడ్లైన్ కనిపిస్తుంది: మధ్యతరగతి వర్గానికి ఊరట కలిగింది. ఒక్క క్షణం ఆలోచించండి, అలలు ఊరట అంటే ఏంటి? మన భుజాల మీద భారం తగ్గడమా? మనసులో ఉన్న ఒత్తిడి కొంచెమేదా శాంతించడమా? లేదా భవిష్యత్తు గురించి ఉన్న భయం తగ్గడమా? ఈ ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పుకోవాలంటే లేదు. నిజమైన సహాయమంటే ఏదో ఒక పన్ను స్లాబ్ మార్చడమో, కొత్త పథకం ప్రకటించడమో కాదు కదా. నిజమైన సహాయం అంటే మన నెలవారీ బడ్జెట్లో ఒక అంచనా ఉండటం, మన ఆర్థిక ప్రణాళికలో ఒక స్థిరత్వం రావటం. కానీ మధ్యతరగతి వాళ్ల లెక్క ఎప్పుడూ తారుమారుగానే ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కాని ఖర్చులు అవి ఎప్పుడూ ఎలా పెరుగుతాయో తెలీదు. ఇక ద్రవ్యోల్బణం అది నిశ్శబ్దంగా మన జేబును ఖాళీ చేస్తూనే ఉంటుంది. అంటే ఈ బడ్జెట్లిచ్చే సందేశం చాలా స్పష్టం: మీ బతుకు మీది, మీ బాధ్యత మీదే. మరి బడ్జెట్ని ఒక షాక్ అనుకోవాలా? నిజానికి షాక్ అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. మనలాంటి వాళ్లకి షాక్ అనేది ఒక సంఘటన కాదు, అది నెమ్మదిగా మనల్ని తినేసే ఒక విషం లాంటిది. గమనించండి, పెట్రోల్ ధర నెమ్మదిగా కొంచెం కొంచెంగా పెరుగుతోంది. పిల్లల స్కూల్ ఫీజులు మనకు తెలియకుండానే పెరిగిపోతాయి. హాస్పిటల్ బిల్లులు అనుకోకుండా వచ్చిపడతాయి. ఇంటి అద్దె అది కూడా మెల్లిగా పెరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి చేరినప్పుడు జీవితం చాలా బరువుగా అనిపిస్తుంది. అందుకే అసలైన షాక్ అనేది బడ్జెట్ ప్రకటించినప్పుడు రాదు. అది మనకొక విషయం అర్థమైనప్పుడొస్తుంది. అదేంటంటే, మనం బతకాలంటే జీవితాంతం సర్దుకుపోతూనే ఉండాలి. మరి ఈ మొత్తం తతంగంలో ఈ బడ్జెట్ వల్ల నిజంగా ఎవరు లాభపడుతున్నారు? ఒక కఠినమైన నిజమేంటంటే, ఈ వ్యవస్థ ఎప్పుడూ పక్కా ప్రణాళికతో ఉన్నవాళ్లకే సహాయం చేస్తుంది. ఎవరి దగ్గరైతే పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉంటుందో, ఎవరైతే ఆస్తులు సృష్టించుకుంటారో, ఎవరైతే దీర్ఘకాలికంగా ఆలోచిస్తారో వాళ్లకే అనుకూలంగా ఉంటుంది. అవును, వ్యవస్థ ప్రణాళిక వేసేవాళ్లకే అనుకూలిస్తుంది. కాని మధ్యతరగతి సమస్య ఏంటి? ప్రణాళిక వేయాలంటే భయం, వాయిదా వేస్తుంటాం. రిస్క్ తీసుకోవాలంటే మనసు ఒప్పదు. ఎందుకంటే మన సమయం, శక్తి అంతా నెలనెలా బండి నడపడానికే సరిపోతుంది. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వార్షిక బడ్జెట్ అనేది వాళ్ల గెలుపు కాదు, ఇది మనకొక పరీక్ష. ఇప్పుడు నేను చెప్పబోయే మాట బహుశా కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కాని ఇదే నిజం. ఏ వార్షిక బడ్జెట్టు మన జీవితాన్ని మార్చలేదు. బడ్జెట్ అనేది కేవలం మన జీవితమనే సినిమాలో వెనుకొపిన్పించే ఒక నేపథ్య సంగీతం లాంటిది, అంతే. కానీ కథ మారాలంటే సంగీతం కాదు, కథలో ఉన్న పాత్ర మారాలి. మన జీవితాన్ని మార్చగలిగేది మనమే, మన నిర్ణయాలు, మన ప్రణాళికలే. కాబట్టి చివరిగా ఈ బడ్జెట్ మనకు సహాయమా లేక షాకా? నిజానికి రెండూ కాదు. మధ్యతరగతికి ఈ వార్షిక బడ్జెట్ అనేది ఎప్పుడూ ఒక పరీక్ష మాత్రమే. ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న ఒక్కటే: ఈ పరీక్షని మనం ఎప్పుడు పాసవుతాం?